ఈ వీడియోలో మనం కొన్ని పిక్చర్స్ని డ్రాయింగ్ ఏ విధంగా వేస్తాం, అట్ ద సేమ్ టైం కొన్ని యానిమేషన్స్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాం అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియోలో మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ వచ్చేసరికి యానిమైజ్ యానిమేషన్. సో ఈ సాఫ్ట్వేర్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ లింక్ని ఓపెన్ చేసుకొని మీరు ఆ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వన్స్ ఇది యానిమైజ్ యానిమేషన్ మేకర్. సో దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తామో అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇది ఓపెన్ చేయడంలోనే ఓపెన్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ న్యూ ఎంటీ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఒక ఎంటీ ప్రాజెక్ట్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. సో ఇది మన ప్రాజెక్ట్ వ్యూ. ఇక్కడ మనం ఏదైనా కూడా అంటే కొన్ని యానిమేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మన పిక్చర్స్ని ఒక డ్రాయింగ్ మోడ్లో మనం డ్రా చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఇమేజ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో జస్ట్ ఇది యాడ్ లోకల్ ఇమేజ్, అంటే మన ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి వే. సో ఇక్కడ యాడ్ ఇమేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో యాడ్ ఇమేజ్. సో మన ఇమేజ్ని ఏదైతే మనం డ్రా చేయాలి అని అనుకుంటున్నామో ఆ ఇమేజ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఒక పిక్చర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సో వన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుని అది పిక్చర్ మీ పిక్చర్ అనే కానివ్వండి, లేదంటే మీ యూట్యూబ్కి ఏదన్నా యానిమేషన్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఆ పిక్చర్ అయినా కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఇక్కడ డిఫాల్ట్ కెమెరా అని ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూసినట్లయితే హ్యాండ్ డ్రాన్. సో దీన్ని డ్రాగ్ చేయండి ఇలా. వన్స్ ఇది డ్రాగ్ చేశారు అనుకుంటే, సో ఇంకొకటి నేను ముందుగా చెప్తున్నాను, ఇది స్క్రీన్ వైజెస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్కొక్క స్క్రీన్కి ఓన్లీ 10 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. సో ఆ 10 సెకండ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 1 మినిట్ యానిమేషన్ మనం క్రియేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ అరౌండ్ 6 వ్యూస్ అంటే 6 స్లైడ్స్ మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారంటే ఓన్లీ 10 సెకండ్స్ మాత్రమే ఇక్కడ మనకి క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో దీన్ని బ్యాక్ ఇలా డ్రాప్ చేస్తున్నాను. సో ప్లేట్. సో ఈ విధంగా మనం డ్రా చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ బ్యాక్గ్రౌండ్లో వైట్గా ఉంది కదండి, ఇది ఆ బ్యాక్గ్రౌండ్లో కొన్ని కలర్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ చూస్తే డౌన్ సైడ్లో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనే బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ క్లిక్ చేయడంలోనే ఇక్కడ యాడ్ అయిపోయింది. సో దీని మీద జస్ట్ లెఫ్ట్ క్లిక్ ఓపెన్ చేస్తే యాడ్ బ్యాక్గ్రౌండ్. సో వన్స్ యాడ్ బ్యాక్గ్రౌండ్ అంటే సో మనం అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు సో అకౌంట్ పాస్వర్డ్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సో నేను ఎంటర్ సైన్ ఇన్ కొట్టేశాను. సో ఇక్కడ ఆటోమేటిక్గా అంటే బై డిఫాల్ట్గా కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేశారు. సో ఈ బ్యాక్గ్రౌండ్స్లో మనకి నచ్చిన బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇవేవి నచ్చలేదు అనుకుంటే మనం ఓన్గా కొన్ని ఏవైనా బ్యాక్గ్రౌండ్స్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు మన లోకల్ ఫైల్స్ నుంచి. సో చూస్ ఫైల్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల మన ఫైల్ మేనేజ్లో అంటే మన సిస్టంలో ఉన్న పిక్చర్స్ని కూడా బ్యాక్గ్రౌండ్ టైప్లో మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏదో సంథింగ్ వన్ ఇమేజ్ అనేది నేను బ్యాక్గ్రౌండ్గా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఐఎమ్ సెలెక్ట్ దిస్ వన్. సో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే సింపుల్ ల్యాండ్స్కేప్, పర్సన్, వీడియో, లైన్, అదర్స్ అంటే బ్యాక్గ్రౌండ్స్లో ఇన్ని కైండ్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. ఇన్ని కైండ్ ఆఫ్ వేస్ ఉన్నాయి. వీడియోది కూడా మనం బ్యాక్గ్రౌండ్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనం ఓన్గా కస్టమైజ్ చేసుకోవాలనుకోండి బ్యాక్గ్రౌండ్ కలర్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంటే ప్లెయిన్ కలర్స్ ఉన్నాయి. సో నేను ప్లెయిన్ కలర్ కాకుండా బై డిఫాల్ట్ ఇక్కడ ఏదో 1 కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఆప్టిమైజ్ నౌ. సో వన్స్ ఆప్టిమైజ్ నౌ అని ఇక్కడ ఏదైతే వచ్చిందో సో బ్యాక్ డ్రాగ్ చేసి సో వన్స్ ప్లేట్. సో ఇది అయిపోయింది. ఇది ఓన్లీ ఒక పిక్చర్ అనే కాదు, మనకు నచ్చిన పిక్స్ని ఇప్పుడు దీన్ని చూసారా, దీన్ని సైడ్ డ్రాగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు నచ్చిన విధంగా డ్రాగ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే డౌన్ యాంగిల్లో చూసుకున్నట్లయితే సబ్ టైటిల్స్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం యానిమేషన్ డ్యూరేషన్. సో ఈ యానిమేషన్ డ్యూరేషన్ అంటే టైమింగ్ ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కొన్ని స్లో మోషన్లో మనం యాడ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కొన్ని సింబల్ వైస్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. టైటిల్ టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా
కొన్ని కస్టమైజేషన్ రోల్స్, సో వాటిని కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే బిజినెస్ మ్యాన్, మెయిల్ టీచర్, ఫ్యాషన్ లేడీ, సో ఈ విధంగా దేనినైనా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే సో ఇఫ్ ఇన్ కేస్ ఈ స్క్రీన్ని డిలీట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది. అలా కాకుండా కొన్ని వీడియోస్ని యాడ్ చేసుకోవాలన్నా, లేదంటే మ్యూజిక్ని యాడ్ చేసుకోవాలన్నా, సో అలా కాకుండా కొన్ని కస్టమైజేషన్ సింబల్స్ యాడ్ చేసుకోవాలన్నా ఇక్కడ సింబల్ అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ మెనీ కైండ్ ఆఫ్ సింబల్స్ అనేవి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఈ సింబల్స్ని యాడ్ చేసుకొని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం యాక్టర్స్, ఈవెన్ మోర్ దెన్ స్టిక్కర్స్ కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. సో బిజినెస్ మ్యాన్ కొన్ని రోల్స్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక వీడియో చేస్తున్నాం అనుకోండి, ఆ వీడియోలో మనం ఓన్లీ జస్ట్ వాయిస్ ఇస్తున్నాం అనుకోండి. సో ఆ వాయిస్కి ఎదురు అంటే ఎవరైతే వీడియోని చూస్తున్నారో వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడానికి సంథింగ్ ఒక వెక్టర్ ఇమేజ్ అనేది మనం ప్లే చేసి దాన్ని ఒక టాకటివ్ అంటే మాట్లాడుతున్న వేలో ఒక వెక్టర్ ఇమేజ్ని ఇక్కడ మనం ప్లే చేయాలి అనుకుంటే దానికి ఏ విధంగా అంటే ఇక్కడ సేమ్ యాజ్ యూజువల్ ఇప్పుడు చేసిన ప్రాసెస్లోనే ఇక్కడ వెక్టర్ అనే సింబల్ ఉంది కదా, ఇక్కడ బిజినెస్. సో ఇక్కడ చూసినట్లయితే మెనీ కైండ్ ఆఫ్ డిఫరెంట్ వేస్లో ఇక్కడ మనకి చూస్తే టాక్ అండ్ స్మైల్, స్టన్నింగ్, క్వైట్, హెల్ప్లెస్ టు, వెల్కమ్, క్వారీ అంటే మెనీ కైండ్ ఆఫ్ బ్లాగ్స్లో మనకి టాకింగ్ లెవెల్లో వెక్టర్స్ని కూడా మనం తీసుకోవచ్చు. సో టాకింగ్ లెవెల్లో వెక్టర్స్ని మనం తీసుకోవాలనుకోండి, సో ఈ వ్యూ అనేది ఈ విధంగా వస్తుంది. సో చేంజ్ రోల్స్ని కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చిన వెక్టర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా టాక్ అండ్ స్మైల్ ఇది సెలెక్ట్ చేసుకొని సో దీన్ని జస్ట్ డ్రాగ్ చేసుకోవడమే. సో డ్రాగ్, సో వన్స్ ఇది ప్లేట్. సో ఆ డ్రాగింగ్ అనేది ఇప్పుడు ఆ వెక్టర్ని మనకి చివర్లో ప్రొవైడ్ చేసాం, చివర్లో ప్రాజెక్ట్ అయ్యేటట్టు చూసాం. సో చివర్లో ప్రాజెక్ట్ అయ్యేటట్టు కాకుండా ఫస్ట్లోనే ప్రాజెక్ట్ అవ్వాలి అంటే లాంగ్ డ్రాగ్, స్టార్టింగ్ నుంచి డ్రాగ్ చేస్తే సరిపోతుంది. చూసారా? సో వన్స్ ఇవన్నీ చేసిన తర్వాత పబ్లిష్ చేయాలంటే వీడియోని సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పబ్లిష్ అనే ఆప్షన్ ఉంది కదా. సో వీడియో ఇక్కడ చూసినట్లయితే జిఏఎఫ్లో కూడా మనం దీన్ని సేవ్ చేసుకోవచ్చు, అలా కాకుండా వీడియోలో కూడా సేవ్ చేసుకోవచ్చు. వీడియోని సెలెక్ట్ చేసి నెక్స్ట్, సో MP4 పబ్లిష్. సో ఎస్, సో వీడియో అనేది పబ్లిష్ అయిపోతుంది. సో పబ్లిష్ అయిపోయి ఈ విధంగా మనం పబ్లిష్ చేసుకోవచ్చు. సో ఇంకా ఒక విధంగా చెప్పాలి అంటే హోమ్లో కొన్ని ఫ్రీ డిఫైన్ టెంప్లెట్స్ అనేవి మనకు ప్రొవైడ్ చేశారు. ఆ ఫ్రీ డిఫైన్ టెంప్లెట్స్ని యూజ్ చేసుకొని మనం యానిమేషన్స్ కూడా మనం వీడియోలో మనం యాడ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను సంథింగ్ ఒక యానిమేషన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ యానిమేషన్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇప్పుడు ఇక్కడ ఫన్నీ న్యూస్ అనేది ఉంది. సో దీన్ని జస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇది డౌన్లోడ్ అవుతుంది. సో వన్స్ ఇది డౌన్లోడ్ అయ్యాక దీన్ని సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది, సో ప్లే చేశాక ఇక్కడ మనం ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవచ్చు, లేదంటే ఇది ఇలానే ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఏదన్నా ఒక ఫన్నీ వీడియో చేయాలి అనుకోండి, ఫన్నీ వీడియో వాయిస్ ఇచ్చి ఈ రెండు పిక్చర్స్ని యాడ్ చేసుకొని మనం బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇచ్చుకోవచ్చు. సంథింగ్ బాయ్ మాట్లాడుతుంది అండ్ లేడీ మాట్లాడుతున్న వాయిస్లో మనం వాయిస్ అనేది ఇచ్చుకోవచ్చు. అలా కాకుండా సంథింగ్ ఇన్నోవేషన్ టైప్లో మనం ఏదన్నా ఒక యాడ్ చేసుకోవాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సో planets. సో వన్స్ ఈ ప్లానెట్స్ ఇవి కూడా ఈ ప్లానెట్స్ కూడా మనకి డిఫాల్ట్గా ఈ సాఫ్ట్వేర్ అనేది మనకు ప్రొవైడ్ చేశారు. సో అది వీటిని ఎడిట్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం వీటిని పబ్లిష్ చేసుకొని మనం వీడియోలో కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది సేమ్ పబ్లిష్ ఆప్షన్ మీకు చూపించాను, ఏ విధంగా సేవ్ చేసుకోవాలనేది. అలా కాకుండా ఇఫ్ ఇన్కేస్ ఇంకా మోడిఫికేషన్ చేయాలనుకుంటే ఇక్కడ జస్ట్ సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ప్రాజెక్ట్ వైలో మనం సేవ్ చేసుకోవచ్చు.
సో ఈ విధంగా మనం, అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే కొన్ని ఫ్రీ డిఫైన్ టెంప్లెట్స్ అరౌండ్ మెనీ కైండ్ ఆఫ్ వేస్లో, అంటే చాలా అరౌండ్ ఆన్లైన్ టెంప్లెట్స్ 179 ఇచ్చారు. సో ఈ వీడియోని ఉపయోగించి, అంటే ఈ సాఫ్ట్వేర్ని ఉపయోగించి మనం యానిమేషన్స్ని ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టెక్ యూనివర్సిటీ ఆఫ్ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.